హాయ్ అందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోలోనే కదా పరాటా చూపించావు, మళ్ళీ ఇదేంటి? ఆ వీడియో లెంత్లో నా డైలాగ్స్ సరిపోలేదు, మీకు చెప్పాలి కదా. నేను ఆయిల్ వాడకుండానే, కవర్ వాడకుండానే కేవలం పిండి అద్ది పరోటాని లాటిచ్చాను అని. అది సంగతి. ఇంతకుముందు వీడియో చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోలో కూడా క్విక్గా నేను రెసిపీ ఎలా చేశానో తెలుసుకోవచ్చు. ఆలుగడ్డ మ్యాష్లో కొత్తిమీర, పుదీనా, ఉల్లాకు, పచ్చిమిర్చి, కారం మిక్సీలో పట్టి వేశాను. అప్పుడే కొంచెం జీలకర్ర, ఉప్పు కూడా వేశాను. ఆ ఉప్పు సరిపోతుంది ఈ స్టఫ్కి. కొంచెం నిమ్మకాయ జ్యూస్ కూడా. ఇంకా ఏముంది, మనం భక్ష్యం ఎలా చేసుకుంటామో అలాగే. ఇందులో మైదా వాడలేదు నేను, గోధుమ పిండి, అందులో కొంచెం సజ్జ పిండి, కొంచెం జొన్న పిండి కూడా కలిపాను. పిండి ఎలా కలుపుకోవాలో పెద్ద డీటెయిల్స్ అవసరం లేదు, చపాతీ పిండిలాగా కలుపుకున్నా సరిపోతుంది. అది సంగతి. కొత్తగా చేసేవాళ్ళు ఇంత పెద్దగా చేయాలని చూసుకోకుండా కాస్త చిన్నగా పిండి పెట్టుకోండి, కాస్త చిన్నగా ఉల్లె పెట్టుకోండి. ఉల్లె అంటే ఆ ముద్ద. చపాతీని చేసుకోవడానికి పిండిని కొంచెం కొంచెం తీసుకుంటాం కదా, రౌండ్గా చేసుకుంటాం కదా ముందు మడతలు వేసుకోవడానికి, దాన్ని కూడా ఉల్లెలనే అంటారు. మంట మాత్రం ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి.